హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 8. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ 8 స్టార్టింగ్లో జంగన్లీ బేల్తో ఇంటికి వెళ్ళడం చూపిస్తారు. లోపల హాన్ సిక్ కాడ ఉంటాడు. పార్క్ హాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే వార్డెన్ బయటికి వెళ్తూ ఉంటాడు. అండ్ అక్కడున్న గాడ్తో పార్క్ని హాన్ దగ్గరికి వెళ్ళనీకు అని చెప్పి వెళ్ళిపోతాడు. గాడ్ వార్డెన్ వెళ్ళిన వెంటనే సిక్కి సిగ్నల్ చేస్తాడు. ఇంకా సిక్ హాన్ని చర్చ్ హాల్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ హాన్ సిక్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ప్లీజ్ నాకు సెక్యూరిటీ ఉండి నన్ను కాపాడు అని. కానీ సిక్ హాన్ని కట్టేస్తాడు. అండ్ వాళ్ళ బాయ్స్కి చెప్తాడు హాన్ని రాడ్తో చంపేయండి అని. అండ్ ఇదంతా జీవుని చేయమన్నాడు అని చెప్పి హాన్కి చెప్తాడు. అలానే ఇదంతా గాడ్ వార్డెన్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడే చర్చ్లోకి పార్క్ వాళ్ళ బాయ్స్తో వస్తాడు. అండ్ హాన్ని వదిలేయండి అని అంటాడు. అప్పుడు సిక్, నీకు హాన్ కావాలంటే ముందు నన్ను చంపు అని అంటాడు. పార్క్ చాలా కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్తో అటాక్ అని అంటాడు. ఇంకా అలా వాళ్ళకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. పార్క్ అది కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గాడ్ సీసీటీవీ ఆఫ్ అవడం చూసి చాలా షాక్ అయిపోతాడు. ఇట్పక్క హాన్ పార్క్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. అప్పుడు పార్క్ జేయింగ్ పేపర్ గురించి అడుగుతాడు. అసలు దాంట్లో ఏముంది అండ్ దానికి జీవునికి ఏం సంబంధం ఉంది అని అడుగుతాడు. హాన్ చాలా భయపడతాడు. ప్లీజ్ దాని గురించి నన్ను అడగకు. నిజానికి జీవున్ కాదు దాని వెనకాల ఉండేది. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. జీవున్ వాళ్ళ ముందు చీమతో సమానం. నేను ఇంతకన్నా ఎక్కువ నీకు చెప్తే నా లైఫ్ రిస్క్లో ఉంటుంది అని అంటాడు. ఇట్పక్క పార్క్ బాయ్స్ సిక్ బాయ్స్కి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. అప్పుడే మనకి తెలుస్తుంది అసలుకి ఇదంతా పార్క్ ప్లాన్. హాన్ నమ్మకం కొట్టేను. అలా పార్క్కి జేయింగ్ పేపర్ గురించి ఏమైనా తెలుస్తుంది అని చెప్పి పార్క్ అక్కడ మదర్ మేరీ స్టాచ్యూని పగలగొట్టేసి ఉంటాడు. అప్పుడు పార్క్ సిక్కి థ్యాంక్ యూ చెప్తాడు. దానికి సిక్, నేను ఫస్ట్ టైం ఇలా ఒకరికి స్పైలాగా ఉన్నాను అని అంటాడు. దానికి పార్క్, నేను నీకు అంతా మంచి చేస్తాను తర్వాత అని అంటాడు. అప్పుడు సిక్, వద్దు, నువ్వు నా బాయ్స్కి మంచి లైఫ్ ఇవ్వు. నేను ఇంకో 3 నెలల్లో ఎలానో రిలీజ్ అవుతాను అండ్ ఈ గ్యాంగ్ పనులు అన్నీ మానేసి అంతా హ్యాపీగా ఉంటాను. వాళ్ళని చూసుకో, ఇదే నాకు నువ్వు చేసే ఫేవర్ అని అంటాడు. తర్వాత పార్క్ ఆ టెర్రట్ కార్డ్ పెట్టుకొని నా ట్యాప్లో నువ్వు పడిపోయావు బిగ్ మాస్ అని చెప్పి అనుకుంటాడు. ఇట్పక్క అంకుల్ అంటే హేజిన్ కోసం తన ఇంటికి వస్తారు. తన నెక్లెస్లో జేయింగ్ పేపర్ ఉన్నాయి అని చెప్పి. కానీ అక్కడ హేజిన్ ఉండదు. అంకుల్ ఆ మ్యాటర్ మీహోకి చెప్తాడు. ఇట్పక్క హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ కండిషన్ సీరియస్ అవుతుంది. మీహో అతన్ని కాపాడను ట్రై చేస్తుంది. కానీ హెడ్ నర్స్ మీహోని ఆపేస్తుంది. అతను డిఎన్ఆర్ పేషెంట్ అని. ఇంకా మీహో ఆ పేషెంట్ ఫ్యామిలీని కన్సోల్ చేస్తుంది. నైట్ అప్పుడు మీహో ఆ పేషెంట్ ఫునరల్కి వెళ్తుంది. అప్పుడే మీహో పేషెంట్ ఫ్యామిలీ మాటలు వింటుంది. అలా మనకి తెలుస్తుంది ఆ పేషెంట్కి జైల్లో ఉన్నప్పుడు ఈ డిసీజ్ వచ్చి ఉంటుంది అండ్ 2 monthsలోనే అతను చనిపోయి ఉంటాడు. అలానే డిఎన్ఆర్ పేపర్లో ఆటోస్పైకి పర్మిషన్ ఇచ్చి ఉండరు. ఇదంతా మీహో విని చాలా షాక్ అవుతుంది. తర్వాత మీహో ఈ మ్యాటర్ అంతా అంకుల్కి చెప్తుంది. అండ్ అంకుల్తో, నానా నీకు ఫోరెన్సిక్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, అయితే నేను ఆ పేషెంట్ బ్లడ్ శాంపుల్ తీసుకొని వస్తాను, మనం అతని బాడీలో ఏముందో తెలుసుకుందాం అని అంటుంది. తర్వాత మీహో ఆ పేషెంట్ కాడికి వెళ్ళి బ్లడ్ శాంపుల్ తీసుకుంటుంది. కానీ తను తిరిగి వచ్చేటప్పుడు తన ముందు జూహీ, సెక్యూరిటీ గార్డ్ అండ్ హెడ్ నర్స్ ఉంటారు. అప్పుడు మీహో, ఇదేమీ రెస్టిగేటెడ్ ప్లేస్ కాదు కదా అని అంటుంది. అయినా జూహీ మీహోని హెడ్ నర్స్ చేత ఫుల్ చెక్ చేపిస్తుంది. లక్కీలీ మీహో కాడ ఏమీ ఉండదు. అప్పుడే మేయర్ చాయ్ వస్తాడు. తర్వాత మేయర్ చాయ్ అండ్ జూహీ డిన్నర్కి వెళ్తారు. అప్పుడు జూహీ చెప్తుంది మీహో తన్ని చాలా ఇరిటేట్ చేస్తుంది అని. అప్పుడు మేయర్ చాయ్ మీహో ఇదంతా పార్క్ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయను చేస్తుంది అని చెప్పి గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ మీహో మార్చురీ రూమ్కి వెళ్తుంది. మీహో తెలివిగా ఆ బ్లడ్ శాంపుల్ అక్కడే పెట్టి ఉంటుంది. సెక్యూరిటీ తన్ని చూసి ఉంటాడు నిన్న అని చెప్పి. ఇప్పుడు మీహో లిఫ్ట్లో వెళ్తూ ఉంటే సడన్గా లిఫ్ట్ ఆగిపోతుంది. అండ్ అప్పుడే ఎవరో మిస్టీరియస్ కిల్లర్ మీహో మీద అటాక్ చేస్తాడు. మీహో తప్పించుకొని చాలా ట్రై చేస్తుంది. అప్పుడే లిఫ్ట్ కూడా ఓపెన్ అవుతుంది. అక్కడే మేయర్ చాయ్ ఉంటాడు. కిల్లర్ చాయ్ని చూసి పారిపోతాడు. మీహో తన కాడే
ఆ శాంపుల్ ఉండడంతో హ్యాపీ అవుతుంది. అండ్ దీంతో జేయింగ్ పేపర్లో ఏముందో అండ్ హాస్పిటల్ వాళ్ళు ఏం దాచుతున్నారో తెలుస్తుంది అని అంటుంది. తర్వాత అంకుల్ అండ్ మిహో ఫారెన్సిక్ కాడికి వెళ్ళి ఆ బ్లడ్ శాంపుల్ ఇస్తారు. తర్వాత చాయ్ మిహోని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతాడు. దానికి మిహో కొంచెం టైం పడుతుందంట అండ్ థ్యాంక్ యూ టుడే హెల్ప్కి అని అంటుంది. ఇంకా చాయ్ కూడా సరే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చర్చ్లో మళ్ళీ మదర్ మేరీ స్టాచ్యూ వచ్చేస్తుంది. అప్పుడు పార్క్ నేను దానికి పే చేస్తాను అని అంటాడు. తర్వాత పార్క్ ఆ టెర్రర్ కార్డ్ బైబుల్లో పెట్టను వెళ్తూ ఉంటాడు. అప్పుడే ముందు సైడ్ నుంచి ఎవరో మిస్టీరియస్ వాయిస్తో మాట్లాడుతూ ఉంటారు. పార్క్ అతనే బిగ్ మోస్ అని అనుకుంటాడు, కానీ అది రూమ్ లీడర్ ఫన్ కోసం చేసి ఉంటాడు. తర్వాత పార్క్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు బిగ్ మోస్ వీళ్ళలో ఎవరు అని. అయినా రేపు అది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ డే పార్క్ టెర్రట్ కోసం మళ్ళీ వెళ్తాడు. అక్కడ అది ఉండదు. ఇంకా పార్క్ మదర్ మేరీ స్టాచ్యూ కాడికి వెళ్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది టై యొక్క బుక్లో పార్క్ యొక్క ఫోన్ ఇచ్చి ఉంటాడు అండ్ మదర్ మేరీ స్టాచ్యూలో ఒక సీసీ క్యామ్ ఉంటుంది. ఇంకా పార్క్ అది పెన్ డ్రైవ్తో ఫోన్కి కనెక్ట్ చేస్తాడు అండ్ ఎవరు ఆ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చారో చూస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు, జెర్రీ. ఇంకా పార్క్కి అర్థమైపోతుంది జెర్రీయే బిగ్ బాస్ అని. ఎందుకంటే పార్క్ వైపు ఎవరూ లేకున్నా జెర్రీ ఎప్పుడు వాడి సైడే ఉండి ఉంటాడు అండ్ జెర్రీకి బిగ్ బాస్ అంటే పిచ్చి అన్నట్టు యాక్ట్ చేసి ఉంటాడు. తర్వాత పార్క్ జెర్రీని షవర్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అండ్ జెర్రీతో నేను చాలా సీరియస్గా ఉన్నాను, నువ్వు నాకు నిజం చెప్పేయి, నేను నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, లేకుంటే నువ్వు చస్తావు అని అంటాడు. అప్పుడు జెర్రీ అసలు మీరేం మాట్లాడుతున్నారు బాస్, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంటే ఏంటి, నేను ఆ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళానా? మీరు అన్నిసార్లు వెళ్తుంటే నేను క్యూరియస్తో అక్కడ ఏముంది అని చెప్పి వెళ్ళాను, కానీ నేను మళ్ళీ ఆ టెర్రర్ కార్డ్ అక్కడే పెట్టేశాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పార్క్కి భలే కోపం వచ్చేస్తుంది అండ్ గెట్ అవుట్ అని చెప్పి అరుస్తాడు. తర్వాత పార్క్ మళ్ళీ ఆ వీడియో చూస్తూ ఉంటాడు. అప్పుడే వాడు నోటీస్ చేస్తాడు ఆ వీడియో 30 మినిట్స్ స్కిప్ అయ్యి ఉంటుంది. తర్వాత పార్క్ మిహోకి కాల్ చేస్తాడు, ఎందుకంటే తను మెసేజ్ చేసి ఉంటుంది. అప్పుడే మిహో చెప్తుంది తనకి ఫునరల్ ఫ్లవర్స్ అండ్ ఒక టెర్రట్ కార్డ్ వచ్చింది అని. పార్క్ ఆ కార్డ్ ఏంటో దాని పిక్ పెట్టమంటాడు. దాని మీనింగ్ ఏంటో కాదు, నువ్వు ఫూల్వి, ఇంకోసారి ఇలా ట్రిక్ ప్లే చేయకు అని. పార్క్ చాలా షాక్ అవుతాడు పార్క్ ప్లాన్ బిగ్ బాస్కి ఎలా తెలిసింది అని. తర్వాత జెర్రీ పార్క్తో నువ్వు బిగ్ బాస్ కాదు కదా, నువ్వు ఫేక్వి, బిగ్ బాస్ నీకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటే నువ్వు అది చేస్తూ ఉన్నావు అని చెప్పి అప్సెట్ అవుతాడు. అప్పుడు పార్క్ నువ్వు బతికి ఉండాలంటే అన్నీ మర్చిపోయి ఉండు అని చెప్పి అంటాడు. ఇటు పక్క ఎల్డర్ గెస్ట్ హౌస్లో ఒక మూవీ వస్తూ ఉంటుంది. అక్కడే జీహూన్, విఐపీస్ అండ్ మేయర్ చాయ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ మూవీ గూచాన్ సిటీ ఎలా క్రియేట్ అయింది అండ్ ఎవరైతే వాళ్ళ లైఫ్ని దానికి సాక్రిఫైస్ చేశారో వాళ్ళ పిక్స్ అన్నీ ఉంటాయి. విఐపీస్ మేయర్ చాయ్ని ఫన్ చేస్తూ ఉంటారు. వాడి ఫ్యామిలీ దాంట్లో లేకున్నా వాడిక్కడ ఉన్నాడు అని చెప్పి మేయర్ చాయ్ అవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఎల్డర్ చెప్తాడు మీరంతా ఏమీ అంత గొప్ప కాదు, ఎందుకంటే గూచాన్ సిటీ ఇలా అవ్వడానికి కారణం మీ పేరెంట్స్ అండ్ మీ యాన్సిస్టర్స్, మీరు మాత్రం కాదు. నేను ఎంతో ఫైట్ చేశాను గూచాన్ సిటీ కోసం, అలా నా లెగ్ కూడా పోగొట్టుకున్నాను. నేను నా ప్లేస్లో నాలాంటి గట్స్ ఉన్న వాళ్ళని కూర్చోపెడతాను అని అంటాడు. అండ్ మేయర్ చాయ్ని వీల్ చైర్ నెట్టను తీసుకొని వెళ్తాడు. జీవన్ అది చూసి చాలా ఎట్టేట్ అవుతాడు, ఎందుకంటే వాడి డ్రీమ్ ఏంటో కాదు ఎల్డర్ ప్లేస్లోకి రావడం. అప్పుడే అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు బిగ్ బాస్ ఎప్పుడైతే జీవన్ కాడ డబ్బులు దొప్పేశాడో అప్పటి నుంచి జీవన్ని ఎల్డర్ అసలు పట్టించుకోవడం లేదు. అండ్ మేయర్ చాయ్ని జూహీ ఎల్డర్కి చాలాసార్లు రికమెండ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా జీవన్కి అది విని భలే మండుతూ ఉంటుంది. ఇటు పక్క మేయర్ చాయ్ని చూపిస్తారు. మేయర్ చాయ్ ఒక పిక్ చూస్తూ ఉంటాడు, ఇది ఆ మూవీలో కూడా ఉండి ఉంటుంది. ఇటు పక్క జీవన్ సాడ్గా మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే జాంగ్ వస్తాడు, నువ్వేం చేస్తున్నావు, ట్రయల్ కూడా జరుగుతూ ఉంది, నీ 100 కోట్ల సంగతి ఏంటి అని అంటాడు. దానికి జీవన్ ఆ పార్క్ అదే ఆ బిగ్ బాస్ గాడు అసలు అవి ఎక్కడున్నాయో చెప్పడం లేదు, వాడి వల్ల నేను ఎల్డర్ ముందు చులకనైపోయాను అని అంటాడు. అప్పుడు జాంగ్ వాడి సూట్ కేసు చూపిస్తాడు. దీంతో పార్క్ ఆ మనీ ఎక్కడుందో చెప్తాడు అని చెప్పి. ఇటు పక్క జైల్లో జెర్రీ పార్క్ని అవాయిడ్ చేసి ఉంటాడు. రూమ్ లీడర్ జెర్రీని అడుగుతాడు ఏమైంది, పార్క్తో ఎప్పుడూ కలిసి ఉండేవాడివి, ఇప్పుడు వాడి సైడే ఉండడం లేదు అని చెప్పి. దానికి జెర్రీ నేనేమైనా వాడి చెంచానా, వాడితో ఉండను అని చెప్పి అంటాడు. అప్పుడే గాడ్ వచ్చి జెర్రీని పిలుస్తాడు, ఎవరో విజిటర్ వచ్చారు అని చెప్పి. జెర్రీ చాలా షాక్ అవుతాడు, వాడి కోసం ఎవరు వచ్చి ఉంటారబ్బా అని చెప్పి. అది ఎవరో కాదు జెర్రీ సిస్టర్. అప్పుడు జెర్రీ సిస్టర్ చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ ఆపరేషన్కి అండ్ తన ఎడ్యుకేషన్కి మనీ వచ్చాయని చెప్పి. జెర్రీ అవి ఎవరు ఇచ్చారని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడే జీహున్ నవ్వుతూ వస్తాడు, అది నేనే అని చెప్పి. తర్వాత జెర్రీ వాడు రిలీజ్ అవుతున్న మ్యాటర్ వాళ్ళ రూమ్లో వాళ్ళకి
చెప్తాడు విక్టిమ్ కేస్ వాపస్ తీసుకున్నాడు అని చెప్పి. అండ్ అందరికీ డ్రింక్స్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ సిస్టర్ ఇచ్చింది అని. అండ్ పార్క్కి కూడా ఒక డ్రింక్ ఇస్తాడు. అప్పుడు పార్క్ జెర్రీకి థ్యాంక్ యూ చెప్తాడు. అండ్ ఇంకా బయట ఏమీ చెడ్డ పనులు చేయకు అని చెప్పి అంటాడు. జెర్రీ పార్క్ ఆ డ్రింక్ తాగడం చూసి చాలా వరి అవుతాడు. కానీ అలానే జెర్రీ బయటికి వచ్చేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది అసలు జీవునే జెర్రీకి ఆ డ్రింక్ ఇచ్చి ఉంటాడు. అది పార్క్కి ఇవ్వు అని చెప్పి. ఫస్ట్ జెర్రీ ఒప్పుకోడు, వాడు ఎవరిని మర్డర్ చేయడు అని చెప్పి. దానికి జీవన్ ఇదేమి ఎవరిని చంపదు, కేవలం పార్క్కి కడుపు నొప్పి వస్తుంది, నేనేంటో వాడికి చూపియాలని చెప్పి అనుకుంటున్నాను అంతే, నువ్వు చేయకుండా ఉండలేవు ఎందుకంటే మీ చెల్లి మనీ ఎప్పుడో తీయేసుకుంది అని అంటాడు. ఇటు పక్క పార్క్కి నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. ఇంకా వాడిని అంబులెన్స్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. అది జెర్రీ చూస్తాడు. అప్పుడే మీహో అండ్ అంకుల్ కూడా అక్కడికి వస్తారు. ఇంకా జెర్రీ పార్క్ గురించి వరి అయ్యి వాళ్ళకి ఆ మ్యాటర్ చెప్తాడు. ఇంకా వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ అది హాస్పిటల్ సైడ్ వెళ్ళదు. మీహో అది నోటీస్ చేసి దాన్ని ఆపేస్తుంది. అండ్ ఈ సైడ్ హాస్పిటల్ ఏమీ లేదు అని చెప్పి అంటుంది. అండ్ తను ప్రీవియస్గా పనిచేసిన హాస్పిటల్కి వాడిని తీసుకొని వెళ్తుంది. జెర్రీ వరి అవుతూ పార్క్ గురించి అడుగుతాడు. అప్పుడు మీహో చెప్తుంది పార్క్ డేంజర్లో లేడు అని. కానీ జెర్రీ గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు, ఇదంతా వాడి వల్లే జరిగింది అని. ఇటు పక్క పార్క్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఒక గార్డ్ వచ్చి పార్క్ ఫింగర్ ప్రింట్ని బెయిల్ పేపర్స్ మీద వేస్తాడు. అండ్ అది జీవన్ వాళ్ళకి ఇస్తాడు. తర్వాత పార్క్ని మీహో కలుస్తుంది. పార్క్ చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళు మళ్ళీ ఎప్పట్లాగా హ్యాపీగా ఉండలేరేమో అని చెప్పి మీహో వాడికి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే పార్క్ని జైలుకి తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ పార్క్ రిలీజ్ అవుతాడు. అది జైల్ రూట్ కాదు అని చెప్పి ఇంకా వాళ్ళతో ఫైట్ చేయను ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు వాడికి మత్తు మందు ఇచ్చి పడేస్తారు. తర్వాత పార్క్ని ఒక మెంటల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒకతను పార్క్ని మోసుకొని వెళ్తూ ఉంటాడు. అతను చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో బిగ్ మౌత్ పార్ట్ టోర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఈ వీడియో పెట్టిన ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.